నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ వెలుగు కార్యాలయం నందు ఆదర్శ గ్రామం మండల సమైక్యలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై మండల సమైక్య కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు 4 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఎం మున్నయ్య మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా వెలుగు కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మహిళలు ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారని వాటిని వారి ద్వారా చూపించడం జరిగింది. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ప్రతి వ్యక్తికి కళ, కుటుంబం కళ, గ్రామం కళ ఉండాలి. గమ్యం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా కళ సాకారం చేసుకోవడానికి ఎలాంటి చిక్కుముడులు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఆదర్శ గ్రామం ఏర్పాటు కావాలంటే ఏ విధంగా ముందుకు సాగాలి అనే విషయాలపై శిక్షణ కొనసాగుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ రోజు పేదరికానికి గల కారణాలు ఏమిటి, వాటిని అధిగమించాలి అంటే ఏమి చేయాలి, గ్రామం కళలో ఏమి ఉండాలి అనేది సభ్యులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారి ద్వారా చర్చించి అందరి భాగస్వామ్యంతో ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా మండలంలో ప్రతి గ్రామం ఉజ్వల మందార బృందావన గ్రామాలుగా అభివృద్ధి చెందాలని నామకరణం చేయడం జరిగింది. అంతకుముందు జెండర్ కార్యక్రమాల్లో 3వ వారంలో భాగంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిసిలు వెంకటరత్నం, జీవా, వీరజిన్న, అకౌంటెంట్లు హిమగిరిజ, శిరీష మరియు మండల సమైక్య సభ్యులు పాల్గొన్నారు. SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. పొదుపు తీరు తెచ్చింది వెలుగు మహిళ. అందరూ సభ్యులు కలిసి ఒక మాట మీద నిలిసి సంగము చేద్దాం రావే చిన్నారి ముద్దుల చెల్లి. వెలుగు పట్టు చీర దానంచున సంఘం పేరు, దాని కొంగు పొదుపు తీరు తెచ్చింది వెలుగు మహిళ. పైసా పైసా పొదుపు చేయాలి మనము రావే, చేయాలి రావే మనము చిన్నారి ముద్దుల చెల్లి. అప్పుల బాధల కొంత అవి తీరాలంటే సంగము చేద్దాం రావే దాని సంగతి చూద్దాము. వెలుగు పట్టు చీర దానంచున సంఘం పేరు, దాని కొంగు పొదుపు తీరు తెచ్చింది వెలుగు మహిళ. అందరికీ నమస్కారం. ఈరోజు 2వ విడత 3వ విడత కింద జిల్లాలో ఒక 10 మండలాలు మోడల్ మండల సమాఖ్యంగా తీసుకోవడం జరిగింది. అందులో మన బియ్యంకటి మండలం ఒకటి. అంటే మనం మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. అంతే కదా, అదే కదా మోడల్ అంటే.
సో అందులో భాగంగా గత 20-25 సంవత్సరాలుగా సంఘాల్లో ఉన్నాము. వెలుగు రాకముందు కూడా డ్వాక్రా సంఘాలు కూడా ఉన్నాయి. మరి ఆ రోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, ఈరోజు ఏ స్థితిలో ఉన్నాము, ఏమన్నా సాధించామా, మనం సాధించింది సరిపోతుందా, ఇట్లే ఉందామా, నేను ఇంకా ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నామా? ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఎలాంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాము, అంటే ఎలా ముందుకెళ్ళాలని కలగలుగుతాము, దాన్ని ఎలా సాకారం చేసుకోవాలి, దానికి మనం ఏం చేద్దాము, రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉండాలని అనుకున్నాము, దానికి మనం రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, వీటన్నిటిపైన మనం ఈ 4 రోజులు ప్రతి గ్రామ సమాఖ్యలో ఇచ్చినటువంటి అధ్యక్షులుగా మీరు, అంటే ఈ శిక్షణ అంతా కూడా ఏదో ఒకరు చెప్పేది మీరందరూ వింటా ఉండేదే ఉండదు. మీ అందరితో కలిసి కూర్చొని ఇప్పటి వరకు మనం ఏం సాధించాం, ఇంకా ఏం సాధించాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశాలపైన మనం ఈ 4 రోజుల శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వ్యూహ నుంచి కూడా సమర్థవంతంగా పాల్గొని సమయానికి హాజరయ్యి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటే మన విజన్, మన మండల సమాఖ్య కళ, మన గ్రామ సమాఖ్య కళ ఏ విధంగా నిర్దేశించుకోవాలనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది. సో ఆ ప్రకారం మనం దీనిపైనే ప్రజెంట్ మనం ఏ విధంగా కలగనాలి, ఎలాంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి అనేవన్నీ ఇప్పుడు మాట్లాడతాము. సో ఈ 4 రోజులు ఈ కార్యక్రమం, శిక్షణా కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరే మన శిక్షణా కార్యక్రమానికి చేస్తున్నటువంటి పత్రికా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. సో ఈ 4 రోజులు మీరు ఏదైతే నేర్చుకుంటారో, ఏవైతే ఇక్కడ చర్చిస్తారో, ఈ అంశాలన్నిటిపైన మీ గ్రామ సమాఖ్యలో మళ్ళీ 2 రోజుల పాటు మీరే గ్రామ సమాఖ్యలో ఉండే లీడర్లు అందరితో, మీ గ్రామ సమాఖ్యలో ఎన్ని సంఘాలు ఆ లీడర్లు అందరినీ కూర్చోబెట్టుకొని మీ గ్రామ సంఘంలో ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలుగా సంఘాల్లో ఉన్నారు, ఈ 20-30 సంవత్సరాల్లో ఏం సాధించారు, భవిష్యత్తులో ఇంకా ఏం సాధించాలి, ఎలాంటి కళ మనం ఏర్పాటు చేసుకోవాలి, దాన్ని సాకారం చేసుకోవాలంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనే దానిపైన కూడా 2 రోజుల పాటు మీ గ్రామ సంఘం లీడర్లకి 4 రోజులు ఏదైతే మీరు నేర్చుకుంటారో దాన్ని మీరే మీ గ్రామ సంఘంలో మిగతా గ్రూప్ లీడర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ట్రైనింగ్ ఇవ్వాలంటే ఏడాది వస్తే బయట వెళ్ళాలని, కొంచెం బయట సంవత్సరం పోవాలా, బ్యాంక్ వరకు పోయి చేస్తా అంటే పని జరుగుతుందా? సో ఇక్కడ ఏదో ఏపీఎం ఒకటే చెప్తా ఉంటే మీరంతా వింటా ఉండేది కాదు. ప్రతిదీ మీ అందరితో కలిసి కూర్చొని పెట్టి గ్రూప్ డిస్కషన్లు అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకొని అంతా కూడా కార్యక్రమాన్ని మనం చేస్తాం. సో అదేలాగా మీ గ్రామ సంఘంలో మీరు చేయాలి. సో అది చేయాలంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మనం